నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। పెన్షన్ నగదును లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలి। జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలు తీరుపై జిల్లా మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కోటిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్। వరుస ప్రమాదాల నేపథ్యంలో చీరాల వేటపాలెం సముద్ర తీరంలో ఆంక్షలు। పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పర్యాటకులనేమితో బోసిపోయిన వాడరేవు, రామాపురం పర్యాటక ప్రాంతాలు। అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు సెయింట్ ఆన్స్ విద్యార్థి ఎంపిక। విద్యార్థిని అభినందించిన కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు। ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నగదును ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కోటిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు। ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలు తీరుపై జిల్లా మండల స్థాయి అధికారులతో బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ గురువారం వీక్షణ సమావేశం నిర్వహించారు। రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రులు, జిల్లాలోని శాసనసభ్యులు పాల్గొని మాట్లాడారు। నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని పెంచి ప్రజలకు ఇస్తుందని మంత్రి రవికుమార్, సత్యప్రసాద్ చెప్పారు। ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలు తీరుపై జిల్లా మండల స్థాయి అధికారులతో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ గురువారం వీక్షణ సమావేశం నిర్వహించారు। రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రులు, జిల్లాలోని శాసనసభ్యులు పాల్గొని మాట్లాడారు। జూలై 1వ తేదీన సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేయాలని ఆదేశించారు। ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ సొమ్మును జులై పెన్షన్ కలిపి 7,000 లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు। అలాగే 11 రకాల కేటగిరీలో లబ్ధిదారులకు పెన్షన్ రెండింతలైందన్నారు। ఈ విషయాన్ని లబ్ధిదారులకు వివరించాలన్నారు। లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు। ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు। పండుగ వాతావరణంలో పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు। ఉద్యోగులంతా కలిసి పనిచేయాలని సూచించారు। తప్పులు జరగకుండా పెన్షన్ సొమ్ము పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాలన్నారు। ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలన్నారు। అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లబ్ధిదారులకు సక్రమంగా నగదు పంపిణీ చేయాలని ఆదేశించారు। 100% తొలి రోజే నగదు పంపిణీ చేయాలని, సాంకేతిక కారణాలు ఎదురైతే మిగిలినవన్నీ 2వ తేదీన పంపిణీ చేయాలన్నారు। ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెన్షన్ పంపిణీలో విధులు నిర్వర్తించాలని ఆయన స్పష్టం చేశారు। ప్రతి ఉద్యోగి 50 మంది లబ్ధిదారులకు పెన్షన్ నగదు ఇచ్చేలా మ్యాపింగ్ చేయాలన్నారు। 1వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు పెన్షన్ నగదు పంపిణీ ప్రారంభించేలా అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు। ఇందుకోసం 29వ తేదీన అన్ని ప్రాంతాల్లో బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవాలన్నారు। జిల్లాలో 2,33,599 మంది లబ్ధిదారులుండగా 2,33,100 మంది ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తామని, మిగిలిన వారికి నేరుగా పంపిణీ చేయాలన్నారు। ఇందుకోసం జిల్లాకు 157 కోట్ల రూపాయల నగదు విడుదలైందన్నారు। లబ్ధిదారులకు మేలు జరిగే లక్ష్యంతోనే పనిచేయాలన్నారు। 477 సచివాలయాలు జిల్లాలో ఉన్నాయని, అందులో 4,307 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు। నగదు పంపిణీకి ఉద్యోగుల కొరత ఏర్పడితే ఏ శాఖ ఉద్యోగులనైనా విధుల్లోకి తీసుకోవచ్చన్నారు। సమావేశంలో బాపట్ల, వేమూరు, పర్చూరు, చీరాల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ, నక్క ఆనందబాబు, ఏలూరి సాంబశివరావు, ఎం మాలకొండయ్య, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు। అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు సోదర శాసనసభ్యులకి, కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లాలో అందరు అధికారులకి అందరూ కూడా నమస్కారం అండి। ముఖ్యంగా రేపు 1వ తారీఖు నుంచి మనం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం విషయం కాదు, అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి। ఈ పెన్షన్స్ 1వ తారీఖు మొత్తం కూడా కంప్లీట్గా వెళ్ళాలని ముఖ్యంగా మనం సచివాలయం సంబంధించిన అధికారులు పెట్టుకొని అందరం కూడా ప్రతి ఇంటికి కూడా ఈ పెన్షన్స్ అన్ని కూడా చేరవేస్తారు। ఆ విధంగా కాకుండా సచివాలయ సిబ్బంది మనకి ప్రతి సచివాలయానికి ఖచ్చితంగా 10 నుంచి 15 మంది సిబ్బంది ఉన్నారు। వీళ్ళందరినీ కూడా తీసుకొని వీళ్ళతో పాటు మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందుబాటులో తీసుకొని ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరూ కూడా పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను। అదే కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మన ఎమ్మెల్యేస్ అందరూ ఉన్నారు। ఎమ్మెల్యేస్ కూడా ఏదో ఒక విలేజ్లో ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను। ముందు రోజే అందరూ కూడా డబ్బులు కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని 1వ తారీఖు పొద్దున్న నుంచి ఈ పెన్షన్స్ అన్నీ కూడా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా చేతికి వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నాం। అదే కాకుండా ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం 7,000 రూపాయలు ఇస్తున్నాం। 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచడమే కాకుండా 4,000 ఇవ్వడమే కాకుండా గడిచిన
బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఏప్రిల్, మే, జూన్ డబ్బులు కూడా ఈ నెల ఇస్తాము, 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి ఇవ్వండి. అదేవిధంగా మనకు వికలాంగులు అయితే, ముఖ్యంగా వికలాంగుల పెన్షన్ అయితే 3,000 నుంచి 6,000 చేసాం. అదే కాకుండా డిజేబుల్ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని అయితే 15,000 రూపాయలు చేసినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తించి జాగ్రత్తగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తమ్ముది సరిగ్గా పడలేదు, అవి కూడా ఏ విధమైన పద్ధతుల్లో జాగ్రత్త చేయాలో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా పెన్షన్ మిస్యూజ్ కాకూడదు. అన్నింటి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. అట్లానే కలెక్టర్ గారు, ఇప్పుడు మన దగ్గర జిల్లా మొత్తం మీద 7 పెన్షన్స్ మొత్తం ఎన్ని పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుందండి? 2,33,100 పెన్షన్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ ఈ మంత్ కి. సో ఇది సార్ గత నెల వరకు సార్ మనం 3,000 తగ్గించిన అమౌంట్ లో చూసుకుంటే 68,86,79,000 మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం పెంచింది ఏదైతే ఉందో, పెంచిన దాని ప్రకారం ఈ నెలలో మనము 157 కోట్ల 11 లక్షలు పంచుతున్నాం సార్. అంటే గత మంత్ కన్నా కూడా 88 కోట్లు పెంచి పంచుతున్నాం. 33,100 పెన్షన్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అన్ని కూడా మనం ఇప్పుడు 157 కోట్ల 11 లక్షలు మనం ఇప్పుడు డ్రా చేసి వాళ్ళకి సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా, ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఇంటింటికి పంచబోతున్నాం సార్. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కడైనా సచివాలయం ఎంప్లాయీస్ పెన్షన్ అందలేదనో, పెన్షన్ వల్ల మేము తిరుగుతున్నామో, అది ఒక్కటే ఎక్కడ కూడా ప్రభుత్వానికి మచ్చ లేకుండా చూడాలని కోరుకుంటాం అధికారులందరినీ కూడా. తప్పకుండా సార్. మన జిల్లాలో సార్ 477 సచివాలయాలు ఉన్నాయి. ఇటు 4 మున్సిపాలిటీలు అయితేనేమి, 25 మండలాలు అయితేనేమి, 477 సచివాలయాలు, 4,307 మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. మనం పంచాల్సినటువంటి 2,33,100 పెన్షన్స్ ని కనుక ఈ 4,307 ఎంప్లాయీస్ పంపితే ఒక్కొక్కరికి కూడా సుమారుగా 50 పెన్షన్స్ పంచాలి సార్. సో మన 50 పెన్షన్స్ మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి సూచనలు కూడా 50 వరకు అలో చేసింది. మీరు చెప్పినట్టు సార్ 29వ తారీఖు శనివారం రోజే బ్యాంక్ వర్కింగ్ డే కి LDM గారి ద్వారా ఆదేశాలు ఇస్తున్నాము. వాళ్ళు క్యాష్ మొత్తం కూడా రెడీగా పెట్టుకుంటారు సార్. 29వ తారీఖు మనకు ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్లు మరియు ఇతర ఎంప్లాయీస్ అందరూ కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక్కొక్కరికి సుమారుగా 3.5 లక్ష ఒక్కొక్క ఎంప్లాయీకి వస్తుంది. అంతా కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ లో వచ్చే విధంగా SP గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. సో వాళ్ళ ద్వారా అక్కడ రక్షణ ఏర్పాటు చేసి క్యాష్ మొత్తం కూడా 29వ తారీఖే తీసుకొచ్చి ప్రతి ఎంప్లాయీ ఎన్ని అయితే పెన్షన్స్ ఉన్నాయో అంత అమౌంట్ వాళ్ళకి అందజేసి మనము 1వ తారీఖు ఉదయం 6 నుంచే ప్రతి ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్ చేసి ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎంప్లాయీ చేయాల్సినటువంటి డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా ఆ రోజు 4-5 లోపే కంప్లీట్ చేసే విధంగా కూడా సూచనలు ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ డే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసే విధంగా కూడా ఆదేశాలు ఇస్తున్నాం సార్. Yes sir. ఇప్పుడు MPDOs అందరికి సార్, ఇఫ్ యు అలో సార్, I will give instructions one by one sir. Can I go ahead sir? ఎంప్లాయీస్ అందరికి చెప్పేస్తాను. ఎస్ VC ఇప్పుడు మనకు హానరబుల్ మినిస్టర్ గారు క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అండ్ గైడ్ లైన్స్ ఎలా మనం ఫాలో అవ్వాలి, ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలకు పెన్షనర్స్ కి ఇబ్బంది లేకుండా NTR భరోసా పెన్షన్ ఏ విధంగా పంచాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం కూడా మనకు అందులో ఉన్నటువంటి మీకు అందరికీ ఒకసారి చెప్తాను. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నోట్ డౌన్ అండ్ ఫాలో ఇట్. విడో గానీ, వీవర్స్, స్టాడీ ట్యాపర్స్, ఫిషర్ మ్యాన్, సింగిల్ ఉమెన్, ట్రెడిషనల్ కాబ్లర్స్ అండ్ ట్రాన్స్జెండర్, ART, డప్పు ఆర్టిస్ట్ అండ్ పెన్షన్ టు ఆర్టిస్టులు మొత్తం కూడా 3,000 నుంచి 4,000 వరకు పెంచడం జరిగింది. వీళ్ళందరికీ కూడా జూలై 1వ తారీఖు నుంచి 4,000 ఇస్తాం. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ లో కూడా పెంచిన 1,000 రూపాయలు కలుపుకొని ఆ 3,000 కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కూడా 5,000 నుంచి 10,000 పెంచడం జరిగింది. అవన్నీ కూడా మీకు జీవోలో క్లియర్ గా ఉంది. ఇవి మనం ఆయా ఇళ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి మనం పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. MPDOలు అందరూ నోట్ చేసుకోండి. ప్రతి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ 29వ తారీఖు తప్పనిసరిగా, ఈవెన్ అతను ఏమైనా లీవ్ లో ఉంటే వేరే అతని పెట్టైనా ఖచ్చితంగా బ్యాంక్ లోకి వెళ్ళేసి ఈ అమౌంట్ మొత్తం డ్రా చేయాలి. అయితే ఒక్కడు వెళ్ళకూడదు. సచివాలయంలో ఉన్న అందరు ఎంప్లాయీస్ లో అందరికీ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఆ రోజు పెన్షన్ మంచిది. సో ఎక్కువ మందిని అతనితో పాటు పంపండి. క్యాష్ హ్యాండ్లింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 2 లేదా 4 అక్కడికి పంపండి. సో మీ అందరికీ తెలిసిందే, మనము పెన్షన్ మ్యాపింగ్ చేయాలి. ప్రతి ఎంప్లాయీ కూడా 50 మందిని మనము పెన్షన్ మ్యాప్ చేయాలి. ప్రతి సచివాలయంలో కూడా 50 కంటే ఎక్కువ కనుక అవసరం పడింది అంటే మాత్రం ఇతరత్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే వాడాలి. ఆల్ MPDOs ప్లీజ్ నోట్ దట్
కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ హానరోరియం ఎంప్లాయీస్ని కానీ సెర్క్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఎవరిని కూడా మనం ఉపయోగించకూడదు. కేవలం గవర్నమెంట్ శాలరీ డ్రా చేసే వాళ్ళని మాత్రమే వినియోగించాలి. డబ్బు ఏదైతే వచ్చిందో ఆ డబ్బును మొత్తం కూడా ఆయా ఎంప్లాయీకి శనివారం రోజు మధ్యాహ్నం వరకు వాళ్ళ చేతిలో పెట్టవలసి ఉంటుంది. సో మనకు ఆదివారం తర్వాత సోమవారం వచ్చేసి జూలై 1 వస్తుంది. జూలై 1 రోజు ఉదయం 6 మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉండాలి. ఎస్ సార్. మనం ఎక్కడ కూడా పెన్షన్ ప్రక్రియనే ఆపొద్దు. ఎస్ సార్. మేమే మా ఎమ్మెల్యేస్ కానీ మేమే ఎక్కడో చోట విలేజ్ కి ఒకటి విలేజ్ మేము అటెండ్ అవుతాం. ఎస్ సార్. ఎస్. పొద్దున 6 నుంచి సాయంత్రం 5 లోపల గవర్నమెంట్ ఏ సిస్టమ్ ఇచ్చినా. చీరాల వేటపాలెం మండలంలోని వాడరేవు, రామాపురం తదితర సముద్ర తీర ప్రాంతాల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. తీరంలో ప్రమాదాలు నియంత్రించే క్రమంలో తాత్కాలికంగా వాడరేవు, రామాపురం ప్రాంతంలోని సముద్ర తీరానికి పర్యాటకులు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీచ్ ప్రమాదాలు అరికట్టేందుకు చీరాల సముద్ర తీరాల్లో ఏర్పాటు చేసిన పోలీసు ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా బీచ్లకు పర్యాటకులను పోలీసులు అప్రమత్తం చేస్తూ వెనక్కి పంపుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు బీచ్ రిసార్ట్లలో అనుమతులు నిరాకరించాలని రిసార్ట్ యజమానులకు పోలీసులు సూచనలు చేశారు. డీఎస్పీ బేతపూడి ప్రసాద్ మాట్లాడుతూ వాడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, కట్టవారిపాలెం సముద్ర తీరాల వద్ద రోజుల వ్యవధిలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలను అరికట్టేందుకు ఉన్నత అధికారులు ఆదేశాలైన సముద్ర తీరాల వద్ద కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. సముద్రంలో స్నానాలు చేస్తున్న సమయంలో మద్యం సేవించడం, లోతుకు వెళ్లడం, గుంటలు గుర్తించలేకపోవడం ఇలా అనేక కారణాలతో నీటిలో గల్లంతవుతూ ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇలా జరుగుతున్న ప్రమాదాలను ప్రణాళికలు రూపొందించేందుకు కొన్ని రోజుల పాటు బీచ్ ను మూసివేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించారన్నారు. గత 2-3 రోజులుగా చీరాల వాడరేవు, పొట్టి సుబ్బయ్య కాలనీ మధ్యలో ఉన్న బీచ్ ఏరియాలో 2 రోజుల వ్యవధిలో 6 వ్యక్తులు సముద్ర స్నానాలకు అని చెప్పి పర్యాటకులు వచ్చి నీట మునిగి చనిపోవడం జరిగింది. ఇక్కడ భద్రతా కారణాల వల్ల బీచ్ ఏరియాలో భద్రతా చర్యలు తీసుకునే నిమిత్తం ఒక వారం రోజుల పాటు సముద్ర స్నానాలకి వచ్చే ఈ బీచ్ ఏరియాని మొత్తము క్లోజ్ చేయడం జరిగింది. పర్యాటకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇక్కడ దాకా వచ్చి ఇబ్బంది పడకుండా పోలీసు వారి విజ్ఞప్తిని గమనించి సహకరించవలసిందిగా బాపట్ల జిల్లా తరఫున చీరాల సబ్ డివిజన్ నుంచి తెలియజేస్తున్నాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందినటువంటి ఎంబీఏ విద్యార్థి అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణరావు, కరస్పాండెంట్ లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. కేవలం విద్యనే కాకుండా క్రీడల్లోనూ విద్యార్థుల్ని అన్ని విధాలా ప్రోత్సహించడమే సెయింట్ ఆన్స్ కళాశాల లక్ష్యమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందినటువంటి ఎంబీఏ విద్యార్థి సయ్యద్ ఖాజావలి అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరస్పాండెంట్ లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఈ పోటీలకు 3 ఎంపిక చేయగా అందులో కళాశాల విద్యార్థి ఎంపిక కావడం కళాశాలకే గర్వకారణమన్నారు. ఇటీవలి పంజాబ్ రాష్ట్రంలోని పటియాలలో జరిగిన జాతీయ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో వివిధ విభాగాల్లో 2 బంగారు, 2 మెడల్స్ సాధించినట్టు తెలిపారు. ఆగస్టు 21వ తారీఖున యూరప్ ఖండంలోని మాల్దా దేశంలో జరుగుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విద్యార్థి సయ్యద్ ఖాజావలి పాల్గొంటున్నట్టు తెలిపారు. పోటీల్లో సైతం విశేష ప్రతిభ చూపి కళాశాలకు, దేశానికి మంచి పేరు తేవాలని ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ సుబ్బారావు, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, వివిధ విభాగాధిపతులు ఆకాంక్షించారు. పేరు వచ్చేసి సయ్యద్ ఖాజావలి. నేను సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ చీరాలలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అండ్ నేను వచ్చేసి పవర్ లిఫ్టింగ్ ప్లేయర్. అండ్ 1 వీక్ బ్యాక్ జరిగిన జూనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 పటియాలాలో నేను ఓవరాల్ గోల్డ్ సాధించాను. అండ్ ఆఫ్టర్ 1 మంత్, ఆగస్ట్ 28న జరిగే జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024 యూరోప్ కంట్రీ మాల్టాలో జరుగుతున్నదానికి నేను సెలెక్ట్ అయి ఉన్నాను. అండ్ దీనికి సపోర్ట్ చేసిన ముఖ్య కార్యక్రమాలు వచ్చేసి
సెయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ అండ్ ఎస్పెషల్లీ పీడీ గారు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. చరిత్రలోని ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. చీరాల మండలం ఈపురుపాలెంలో సంచలనం కలిగించిన యువతి అత్యాచారం హత్య కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన పోలీసు అధికారులు సిబ్బందిని బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ అభినందించారు. కేసును 36 గంటలలోపు ఛేదించే నేరానికి పాల్పడిన నిందితులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే క్రమంలో విశేష కృషి చేసిన 21 మంది పోలీసు అధికారులను సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందించారు. ఇటీవలి చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతి అత్యాచారం హత్య కేసును ఛేదించడానికి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ కేసును సవాల్గా తీసుకుని అడిషనల్ ఎస్పీ చీరాల బాపట్ల డీఎస్పీల పర్యవేక్షణలో 10 మంది సీఏల ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 36 గంటలలోపు కేసును ఛేదించి నేరానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆ కేసును త్వరితగతిన ఛేదించడంలో విశేష కృషి చేసిన 21 మంది పోలీసు అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఎటువంటి క్లూస్ లేనప్పటికీ సవాలుగా తీసుకుని ప్రతి ఒక్కరూ విశేషంగా కృషి చేసి ఎవరికి అప్పగించిన బాధ్యతను వారు సమర్థవంతంగా నిర్వహించారన్నారు. అందువల్లే నేరం జరిగిన 36 గంటల్లోపే కేసును ఛేదించగలిగామన్నారు. ఇదే స్ఫూర్తితో కేసు దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి భౌతిక సాక్ష్యాధారాలను నిపుణుల నివేదికను త్వరితగతిన పొంది ఒకదానికొకటి క్రోడీకరించుకుని సంబంధిత న్యాయస్థానంలో ముద్దాయిపై అభియోగ పత్రం దాఖలు చేయాలని సూచించారు. న్యాయస్థానంలో కేసు విచారణ వేగవంతంగా జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కేసు విచారణను పర్యవేక్షిస్తూ ఉండాలని పోలీసు అధికారులకు తెలిపారు. నేరానికి పాల్పడిన ముద్దాయిలకు న్యాయస్థానంలో కఠినమైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని, అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో హెచ్జీ అండ్ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వచ్చే ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో హాజరైన పేషెంట్లను పరీక్షించి క్యాన్సర్ పై వైద్యులు పలు సూచనలు చేశారు. ప్రాథమిక దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే నియంత్రణ సాధ్యపడుతుందని క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి అన్నారు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో హెచ్జీ అండ్ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వచ్చే ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో హాజరైన పేషెంట్లను పరీక్షించి క్యాన్సర్ పై వైద్యులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి శరీరంలో అనేక రకాలుగా తయారవుతుందన్నారు. రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్ వంటివి లక్షణాలతో బయటపడితే పేగు క్యాన్సర్, ఇతర క్యాన్సర్లకు అసలు లక్షణాలే కనపడవన్నారు. అయితే వీటన్నింటినీ ప్రాథమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందజేస్తే వ్యాధి నివారణ సాధ్యపడుతుందని తెలిపారు. అధునాతన చికిత్సల ద్వారా క్యాన్సర్ వ్యాధిని నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రతి 4వ శుక్రవారం చీరాల ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్గా హెచ్సిఎంఎన్ఆర్ ఒంగోలులో పనిచేస్తున్నాను. నేను యాక్చువల్గా ప్రతి శుక్రవారం 4వ శుక్రవారం ఇక్కడ మనకి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం హాస్పిటల్ తరఫున. దాని గురించే వచ్చాను ఈరోజు. ఈ మధ్య కామన్గా మనం చూస్తున్న క్యాన్సర్లు ఏంటంటే ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్లు, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లు, మగవాళ్ళు వచ్చేసి నోటి సంబంధించి క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, ఇంకా తర్వాత ఇంకా పెద్ద పేగు క్యాన్సర్లు, స్టమక్ క్యాన్సర్లు, ఇట్లా చాలా రకాల క్యాన్సర్లు చూస్తున్నాము. ఇవి అర్లీ స్టేజ్లో ఎలా గుర్తించాలి అంటే, ఇప్పుడు నోటి క్యాన్సర్లు ఏమంటే మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి. నోట్లో పూతలాగా ఉండడం కానీ అర్లీ స్టేజ్లో, లేదంటే చిన్న పుండు పడడం కానీ, లేదంటే కొంతమందికి పళ్ళు లూజ్ అవ్వడం, అంటే కారణం లేకుండా పళ్ళు ఊడిపోవడం కానీ, ఇలాంటివన్నీ నోటి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు. ఇంకా కడుపులో ఎక్కడైనా క్యాన్సర్ ఉందంటే మనకి ఆకలి తగ్గడం కానీ, వాంతులు రావడం కానీ, లేదంటే బరువు తగ్గడం అకారణంగా, ఇలాంటివన్నీ లోపల ఎక్కడైనా కడుపులో కానీ పేగులో కానీ క్యాన్సర్లు ఉంటే, పేగులో క్యాన్సర్ అంటే మళ్ళీ
మోషన్లో రక్తం పడడం, లేదంటే మోషన్ సరిగ్గా రాకపోవడం కూడా కాన్స్టిపేషన్లో చాలామంది చాలా రోజులు ఫస్ట్ బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కాన్స్టిపేషన్ వచ్చింది, ట్యాబ్లెట్లు వాడడము, సిరప్ వాడడం అట్లా చేస్తూ ఉంటారు. కానీ కాన్స్టిపేషన్ ఉన్న మోషన్ సరిగ్గా రాకపోవడం కూడా ఒక క్యాన్సర్కి కారణం కావచ్చు. సో అది కూడా మనం అశ్రద్ధ చేయకుండా దాన్ని కూడా ముందుగానే చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన దగ్గర HCG-MNR దీనికి క్యాన్సర్కి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. సో ఆరోగ్యశ్రీలో, PHSలో మనకు అన్ని రకాల ప్రైవేట్ ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని. భారత ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ త్రైమాసిక సాధారణ పరిశీలనలో భాగంగా బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ హెచ్ శ్రీధర్ పరిశీలించారు. ఈ క్రమంలో ఈవీఎం గోదాంకు నిరంతరం కట్టుదిట్టమైన భద్రత ఉండాలని అధికారులకు సూచించారు. ఈవీఎం గోడౌన్ భద్రతను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ హెచ్ శ్రీధర్ పరిశీలించారు. భారత ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు త్రైమాసిక సాధారణ పరిశీలనలో భాగంగా శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ఆయన పరిశీలించారు. ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన గోదాము, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోదాంకు వేసిన తాళాలు, సీళ్లు, సంబంధిత దస్త్రాలు తనిఖీ చేశారు. ఈవీఎం గోదాంకు నిరంతర భద్రత ఉండాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి సేచు సత్యబాబు, ఈవీఎం గోదాం ఇన్ఛార్జ్ ఎంవి సుధాకర్ బాబు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య తదితరులు ఉన్నారు. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జూన్ 29న శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జూన్ 29న శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్లలో రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్ వివాదాలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులో కోర్టు వారిచ్చిన నివేదిక, జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ప్రకారం రాజీ పడ్డానికి అవకాశం ఉన్న కేసుల్లో కక్షిదారులకు నోటీసులు జారీ చేయాలన్నారు. ఇరుపక్షాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించి జాతీయ లోక్ అదాలత్ గురించి అవగాహన కల్పించి వారిని సమ్మతితో కేసులు పరిష్కరించాలని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు. ముఖ్యంగా నోటీసులు అందించిన కక్షిదారులు వారి కేసులను జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని తెలిపారు. ప్రస్తుతం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో అనేక కేసుల్లో రాజీ పడే అవకాశం ఉందని, కేసులు రాజీ ద్వారా పరిష్కరించుకుంటే కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగే సమయం తగ్గుతుందని, డబ్బు ఆదా అవుతుందని, సత్వర పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఇరుపక్షాల మధ్య స్నేహపూరిత సంబంధాలు ఉంటాయన్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ గురించి కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. ఇలాంటి ప్రాముఖ్యత కలిగి ఉన్న లోక్ అదాలత్ ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. వడ్డీ కాసులవాడు కొలువు తీరిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 60,782 మంది భక్తులు దర్శించుకోగా 30,000 మంది తల్లిలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.53 వచ్చిందని తెలిపారు. చీరాల కారంచేడ్ రోడ్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది. చీరాల కారంచేడ్ రోడ్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది. స్థానికులు అందించిన వివరాల మేరకు కారంచేడ్ రోడ్డు సైడ్ స్కూల్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వృద్ధురాలిని నర్సరావుపేట నుంచి చీరాల వస్తున్న ఆర్టీసీ డిపో బస్సు ఢీకొనగా వృద్ధురాలు తీవ్ర గాయాల పాలైంది. దీంతో 108 కి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది వృద్ధురాలు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనకు సంబంధించిన బస్ కండక్టర్ డిపో మేనేజర్ కు సమాచారం అందించారు. వృద్ధురాలికి సంబంధించి ఎవరూ లేకపోవడంతో ఆమె యాచకురాలు అయ్యుండొచ్చని స్థానికులు తెలుపుతున్నారు. నర్సరావుపేట నుంచి వస్తున్నాడు. ఆమె చెట్లలో నుంచి బయటకు వస్తుంది. ఆమెను గమనించినారు. రైట్ సైడ్కి వెళ్ళిపోయారు. కానీ బాడీ తగిలి పడిపోయింది. ఇక ఇటు నుంచి ఒక బైక్ వస్తున్నాడు. ఇటు
కారం చెడు వైపుకి వెళ్ళటానికి వస్తున్నాడు. అతని మీద కూడా ఈ బండి వెళ్ళి తగిలే తట్టుకుంటే మళ్ళీ ఇటు విసిరి బండి పక్కన తీసుకుని ఓకే. ఈ ప్రయాణికులని వేరే బండిలో మా కండక్టర్ గారు పంపించారు. డిఎం గారు ఫోన్ చేసింది, ఇది స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వని. 108 ఫోన్ చేస్తే 108 ఇంకా రాలేదు. 108 కోసం చేస్తుంది. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. అసలైన రైనీ సీజన్ మొదలైంది. ఇకపై దండిగా పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించింది. రానున్న 2 రోజుల్లో ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. మరోవైపు గాలి కోత షీర్ జోన్ ఇప్పుడు సుమారుగా 20 డిగ్రీల పొడవున 3.1 5.8 కిలోమీటర్ల మధ్య సముద్ర మట్టం ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు మొదలైంది. ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడనున్నారు. వాళ్ళిద్దరూ తొలిసారి టీవీ చర్చల్లో పాల్గొన్నారు. దేశంలోకి శరణార్థులు చొరబడుతున్నారన్న అంశంపై మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాము చేపడుతున్న విధానాల వల్ల ఇమిగ్రేషన్ 40% తగ్గినట్టు బైడెన్ వెల్లడించారు. CNN ఛానల్లో ఇద్దరి మధ్య జరిగిన చర్చ ప్రసారమైంది. ట్రంప్ పాలన సమయంలో శరణార్థ కుటుంబాలను వేరు చేసినట్లు బైడెన్ ఆరోపించారు. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 కొంత పైకప్పు భాగం కుప్పకూలింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. స్పాట్ లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో పైకప్పు కింద పార్కు చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పైకప్పు కోల్టంతో కారులో వ్యక్తి మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా పలు విమానాలు రద్దు చేశారు. కాగా ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఢిల్లీ విమానాశ్రయంలో వ్యక్తిగతంగా తాను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతుందని ట్వీట్ చేశారు. టెర్మినల్ 1 దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2 వరకు టెర్మినల్ 1 నుంచి డిపార్చర్ కు బ్రేక్ ఇచ్చారు. పునరుద్ధరణ పనుల అనంతరం సర్వీసులు కొనసాగించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం మరికొంతకాలం పాటు కొనసాగించాలని నిర్ణయించింది. సెక్రటేరియట్, హెచ్ఓడీలో పనిచేసే ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు పొడిగింపుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. వాస్తవానికి 5 రోజుల వర్కింగ్ డేస్ విధానం నేటితో ముగిసిపోతుంది. సచివాలయం ఉద్యోగుల సంఘం వినతితో గడువు పొడిగింపుకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. తమ విజ్ఞప్తిని పరిశీలించి మరొక సంవత్సరం పాటు వారానికి 5 రోజుల పని కొనసాగించే ప్రతిపాదనకు ఓకే చెప్పినందుకు సీఎంకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎస్యూవీ కార్లకు ఫుల్ గిరాకీ ఉన్న ప్రీమియం హ్యాష్ బ్యాక్ మోడల్స్ కూడా గణనీయ స్థాయిలోనే అమలవుతున్నాయి. వాటిలో హుండాయ్ i20, టాటా ఆల్ట్రోస్, టొయోటా గ్లాన్జా వంటి కార్లు టాప్ లో నిలిచాయి. సుదీర్ఘ కాలంగా బెలోనో విక్రయాలు పెంచుకునేందుకు మారుతి సుజుకి జూన్ లో భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. బెలోనో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ మీద 57,100, ఏఎంటీ వేరియంట్ మీద 62,100, సిఎన్జీ వేరియంట్ మీద 47,100 డిస్కౌంట్ అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో 2వ స్థానంలో నిలిచింది బెలోనో. 2023-24లో 195,607 యూనిట్లు విక్రయించారు. ప్రీమియం హ్యాష్ బ్యాక్ కారులో బెలోనో టాప్ లో నిలిచింది. T20 వరల్డ్ కప్ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించిన విరాట్ కోహ్లీ ఫామ్ మాత్రం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు టోర్నీలో అతను 7 ఇన్నింగ్స్ లో కేవలం 75 రన్స్ మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ ఏటి ఐపీఎల్లో అత్యధికంగా 241 రన్స్ చేసిన కోహ్లీ T20 వరల్డ్ కప్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతని భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఫామ్ లో లేని కోహ్లీకి కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ అండగా నిలిచారు. కొంత రిస్కీ క్రికెట్ ఆడినప్పుడు కొన్ని సందర్భాల్లో కలిసి రాదని ద్రవిడ్ అన్నారు. ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ లో ఆరంభంలో భారీ సిక్సర్ కొట్టాడని, కానీ దురదృష్టవశాత్తు మరో బంతికి అవుట్ అయ్యాడని పేర్కొన్నారు. కానీ అతను ఏ ఆలోచనతో ఆడుతున్నాడో దాన్ని ఇష్టపడుతున్నట్లు ద్రవిడ్ తెలిపారు. ముందు మరో భారీ మ్యాచ్ ఆడాల్సి ఉందని, అతని యాటిట్యూడ్ నచ్చినట్లు చెప్పాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెన్షన్ నగదును లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలు తీరుపై జిల్లా మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. వరుస ప్రమాదాల నేపథ్యంలో చీరాల, వేటపాలెం సముద్ర తీరంలో ఆంక్షలు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పర్యాటకులేమితో బోసిపోయిన వాడరేవు, రామాపురం పర్యాటక ప్రాంతాలు.
అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు సెయింట్ ఆన్స్ విద్యార్థి ఎంపిక. విద్యార్థిని అభినందించిన కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.